నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. వైసీపీ పాలనలో ఇంటింటికి మోసం జరిగింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రకటన. విద్యార్థులతో బ్యాగులు మోయిస్తున్న వీరబల్లి కస్తూరిబా ఉపాధ్యాయులు, మండిపడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు. బాధితులకు నష్టపరిహారంతో పాటు ఉద్యోగాలు కల్పించిన చెట్టినాడు భవ్య సిమెంట్ కంపెనీలు. మహిళా హత్య కేసులో 4 అరెస్ట్, రిమాండ్కు తరలించిన రాయచోటి పోలీసులు. ఇక డీటెయిల్ చూద్దాం. ఓ వివాహిత హత్య కేసులో 4పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు అన్నమయ్య జిల్లా రాయచోటి డివిజన్లో డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. పీలేరు మండలం కాకులారం పల్లి పంచాయతీ బండారుపల్లెకు చెందిన ఇందూజ అనే వివాహితను భర్త విజయశేఖర్ రెడ్డి, అతని తల్లి శాంతమ్మ, అక్క సునంద, అమ్మమ్మ, అమ్మనమ్మ 4 కలిసి అదనపు కట్నం కోసం ఇందుజాను పథకం ప్రకారం హత్య చేసినట్టు మృతురాలి ఇందుజ తల్లి జీవన జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు రిజిస్టర్ చేసి దాంట్లో దర్యాప్తు చేపట్టగా ఆ దర్యాప్తులో భాగంగా ఈరోజు ఆమె భర్త చనిపోయిన ఇందుజ భర్త విజయశేఖర్ రెడ్డి, తర్వాత వాళ్ళ అమ్మ శాంతమ్మ, అక్క సునంద, వాళ్ళ అమ్మనమ్మ ఈ 4 కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళ కన్ఫెషన్ మేరకు ఆ యొక్క విజయశేఖర్ రెడ్డి అనే అతను తన భార్యని వేధిస్తూ వరకట్నం కోసము, తర్వాత అతను ఒక మాధవి ఆమెతో ఆక్రమణ సంబంధం కలిగి ఉండి ఆ విషయంలో భాగంగా ఈమెను అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో అతను ఆమెని థ్రాట్లింగ్ చేసి, అంటే గొంతు పిసికి చంపి దాన్ని బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసి దాంట్లో భాగంగా ఆమెను బావిలోకి తీసుకుపోయి ముంచి మళ్ళీ తీసుకొచ్చి అతని ఇంట్లో మంచం మీద అక్కడ ఇంట్లో పండబెట్టడం జరిగింది. ఇదంతా కూడా అతను కన్ఫెషన్లో మా దగ్గర అడ్మిట్ అయిన తర్వాత అతన్ని తర్వాత వాళ్ళ అమ్మని, వాళ్ళ అక్కని, వాళ్ళ అమ్మమ్మని అందరినీ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు రిమాండ్కి కూడా పంపడం జరుగుతుంది. దీంట్లో ఎవరైతే అతని ఒక కాంకుబైన్ ఉందో మాధవి అనే ఆమె అబ్స్కాండింగ్లో ఉంది. ఆమెను కూడా త్వరలో అరెస్ట్ చేసి ఆమెను కూడా రిమాండ్ పంపడం జరుగుతుంది. గారు యుగంధర్, తర్వాత పీలేరు ఎస్ఐ గారు లోకేష్ గారు, తర్వాత మా యొక్క పీలేరు సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఈ కేసుని త్వరితగా ఛేదించడానికి ఈ కేసులో సాయం చేయడం జరిగింది. దాని విషయంగా మాకు అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ సార్ కూడా మా యొక్క సిబ్బంది. తల్లిదండ్రులు ఉజ్వల భవిష్యత్తు కోసం తహతహలాడడం సర్వసాధారణం. ఆ క్రమంలోనే అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని ఆశిస్తూ వీరబల్లి మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల ఉన్నత పాఠశాలను చదువుకోవడానికి పంపించారు. విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులను ఆదర్శవంతులుగా తీర్చిదిద్దాల్సిన అక్కడి ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు చల్లే విధంగా ప్రవర్తిస్తూ విద్యార్థులను పనిపిల్లలుగా వినియోగించడం పట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల నుంచి 100 మీటర్ల దూరంలో ఉన్న ప్రధాన రహదారిపై బస్సు దిగి ఉపాధ్యాయులు పాఠశాలకు రావాల్సి ఉంటుంది. అయితే బస్సు దిగిన వెంటనే ఉపాధ్యాయులు తమకు సంబంధించిన బ్యాగులు, సామాగ్రి విద్యార్థులకు అందించి ఉపాధ్యాయులు మాత్రం సెల్ ఫోన్లో నిమగ్నమై పాఠశాలకు చేరుకుంటున్నారు. ఉత్తమ నడవడిక కలిగిన విద్యార్థులకు మార్గదర్శకులుగా, ఆదర్శప్రాయులుగా నిలవాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల చులకనగా ప్రవర్తించడం శోచనీయమని స్థానికులు మండిపడుతున్నారు. తమ పిల్లల భవిష్యత్తు పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉపాధ్యాయులు తమ ప్రవర్తనను మార్చుకొని అంకిత భావంతో విద్యార్థుల చదువు పట్ల శ్రద్ధ వహించాలని పలువురు కోరుతున్నారు.
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పరిధిలోని చెట్టినాడు భవ్య సిమెంట్ కంపెనీల వల్ల నష్టపోయిన రైతు కుటుంబాలకు నష్టపరిహారంతో పాటు ఉద్యోగ నియామకాల గురించి దాచేపల్లి మండలం పెద్దగార్లపాడు గ్రామంలో కంపెనీ యాజమాన్యాల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఇక ఫ్యాక్టరీల వల్ల నష్టపోయిన వివిధ గ్రామాలకు చెందిన 23 లక్షల రూపాయల పరిహారం, 50 మందికి ఉద్యోగ నియామక పత్రాలను ఫ్యాక్టరీ యాజమాన్యం తరపున కంపెనీ ప్రతినిధులు అందించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎఫ్సీఐ రాష్ట్ర చైర్మన్ నర్సారావుపేట టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఇక గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, డిఆర్ఓ మురళి, ఆర్డీఓ మురళి తదితరులు పాల్గొన్నారు. చేసే కార్యక్రమం కాబట్టి మీరు ఒక చేయాలి, మేము ఒక చేస్తే అవుతుంది. అలా కాకుండా అంతా గవర్నమెంట్ చేయాలంటే కూడా అవ్వదు. అది కూడా చేసే పరిస్థితుల్లో ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి చెయ్యాలి, అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తా ఉన్నాం. దానికి ఎట్టి పరిస్థితుల్లో మీ వైపు నుంచి ఏమన్నా ఉంటే సూచనలు, సలహాలు ఉంటే చెప్పండి. వీటన్నిటితో పాటుగా చాలామంది వచ్చారు, మాకు సబ్సిడీ లోన్స్ కావాలండి, అది అండి ఇదండి అని అప్లై చేయమని చెప్పాం. ఇందాక కూడా అడుగుతా ఉన్నాను, ఇందాక పిడివాళ్ళలో కూర్చొని ఉంటే కూడా చాలామంది అడుగుతా ఉన్నారు, అప్లై చేయండి. అప్లై చేస్తే మేము ప్రతి సోమవారం కూడా ఒక డ్రైవ్లా పెట్టి సబ్సిడీ లోన్స్ ఏదైతే ఉన్నాయో ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. సబ్సిడీ లోన్స్ సంబంధించి మీరు అప్లై చేయండి. మ్యాక్సిమం ఎంత ఎక్కువ మంది మీరు అప్లై చేస్తే అంత ఎక్కువ మందికి వచ్చే. 100 మంది పెడితే 100 మందికి వస్తాయని నేను చెప్పను. కనీసం 100 మంది పెడితే 30-40 మందికి వచ్చినా నా పరంగా నేను చూసుకునేది సక్సెస్ అయిందని చూసుకుంటాను. మీరు అప్లై చేయటం, ఇప్పుడు గొర్రెలకి లోన్ ఉంది, గొర్రెలు ఫామ్ పెట్టుకోవడానికి, వాటన్నిటికీ పెట్టచ్చు. మీరు పశువులకి ఉంది, షెడ్ కట్టుకోవడానికి ఉన్నాయి. ఇవన్నీ లోన్స్ మీరు పెట్టుకుంటే తప్పకుండా మేము చెయ్యమనే బ్యాంకులు వాళ్ళు వెనకాల వెంట పడుతున్నాం. కాబట్టి మీ వైపు నుంచి ముందుకు రండి, పెట్టండి. అలాగే ఈ నెల నుంచి, వచ్చే నెల నుంచి కూడా రైతులకు సంబంధించి ఏదైతే 20,000 రూపాయలు ఉందో ఇన్పుట్ సబ్సిడీ కింద 3 విడతలు వేసేది కూడా ఇవ్వబోతా ఉన్నాం. మొదటిది. రెండోది, ఏదైతే మహిళలకి బాగా ఇష్టమైనది ఏదైతే ఉచిత బస్ సర్వీస్ ఉందో అది కూడా స్టార్ట్ చేయబోతా ఉందని చెప్పి మీ అందరికీ కూడా. వైసీపీ పాలనలో ఇంటింటికి మోసం జరిగిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అన్నమయ్య జిల్లా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా కలికిరిలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను, భవిష్యత్తులో అమలు చేయబోయే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ముందంజలో ఉందని చెప్పారు. తమ ప్రభుత్వ పాలనలో ఇంటింటికి సంక్షేమం అందుతోందని అన్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను పట్టణ ప్రజలు ఆయన దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాలని ఎమ్మెల్యే నల్లారి అధికారులను ఆదేశించారు. తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో చాలా సంస్కరణలు తెచ్చినారు. మీ బిడ్డలు స్కూల్లో పోతున్నారు, గవర్నమెంట్ స్కూల్. మీరు అక్కడ స్కూల్ బ్యాగులు కానీ, స్కూల్ యూనిఫామ్ కానీ, సన్న బియ్యంతో భోజనం కానీ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ చేశారు స్కూళ్ళు కూడా. ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆయన బొమ్మలు వేసుకునేది బ్యాగ్ పైన, స్కూల్ బ్యాగ్ పైన, చిక్కీ పైన కానీ బొమ్మలు వేసుకునేది. ఇప్పుడు ఆ బొమ్మలు గిమ్మలు ఏం లేవు. చదువు అనేది రాజకీయాలు చేయకూడదు మనము అనే ఉద్దేశంతో చాలా బ్రహ్మాండంగా లోకేష్ గారు కూడా ఆయన ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియో బాగా చేస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా చూడండి, గవర్నమెంట్ స్కూల్లో మీరు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో వీలైనంత వరకు బిడ్డలను గవర్నమెంట్ స్కూల్లో కూడా చేర్పించండి. చదువు బాగా ఇంప్రూవ్ అయింది, భోజనం కానీ అన్నీ బాగున్నాయి. ఇప్పుడు యూనిఫామ్ ఫ్రీగా ఇస్తున్నారు, తర్వాత బుక్కులు ఫ్రీగా ఇస్తున్నారు, బ్యాగ్ ఫ్రీగా ఇస్తున్నారు. కాబట్టి తల్లికి వందనం కాక గ్యాస్ సిలిండర్లు ఏదైతే మాట చెప్పినామో 3 సిలిండర్ సంవత్సరానికి అది కూడా ఇవ్వటం జరిగింది. పెన్షన్ 200 రూపాయలు ఉంది, మీకు గుర్తుందో లేదో. 2014లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు పెన్షన్ 200. ముందు ప్రభుత్వం మేము కూడా కాంగ్రెస్లో ఉన్నాం తల్లి. అప్పుడు ఏదో ఇబ్బందుల వల్ల రాజశేఖర రెడ్డి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, రోసయ్య కానీ 200 ఇచ్చింది 10 ఏళ్ళు. 2004 నుంచి 2014 వరకు పెన్షన్ ఇచ్చింది 200, 10 సంవత్సరాలు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 1000 రూపాయలు చేయటం జరిగింది. తర్వాత ఆయనే మళ్ళీ 2000 చేయటం జరిగింది 2018లో. మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత దాన్ని 4000 చేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆయన 5 సంవత్సరాలకు 1000 రూపాయలే పెంచింది. ఇప్పుడు ఈయన మా చంద్రబాబు నాయుడు గారు ఒకే నెలలోనే 1000 రూపాయలు పెంచి మీకు 4000 ఇస్తా ఉన్నారు. 4000, 6000, 10,000, 15,000 కూడా వస్తూ ఉంది కొంతమందికి ఎవరైతే ఉన్నారో. కాబట్టి దయచేసి మీరు అన్నీ ఏదైతే మాట చెప్పినామో నెక్స్ట్ మంత్ రైతులకు సంబంధించి అకౌంట్లో డబ్బు పడుతుంది. రైతులకు సంబంధించి
అది కూడా పడుతుంది. కాబట్టి డాక్రా మహిళలకు కానీ ఏదైతే మాట చెప్పినామో చంద్రబాబు నాయుడు గారు అన్నీ నెరవేరుస్తారు. 18 ఏళ్ళ ఆడబిడ్డలు ఉండే వాళ్ళకు కూడా 1500 రూపాయల లెక్కన అది కూడా దగ్గరలో వస్తుంది. బస్సు కూడా ఫ్రీ మహిళలకు. మీ జిల్లాలో ఎక్కడైనా పోవచ్చు, మీరు సినిమాలకు పోవచ్చు, మదనపల్లికి కూడా మొదలు పెడతా ఉన్నారు. రాష్ట్రం అంతా కూడా అన్నా క్యాంటీన్లు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. పీలేలో కూడా దగ్గరలో మొదలు పెడతా ఉన్నారు అన్నా క్యాంటీన్లు కూడా. ఇంకా మిగిలినవి ఏదైతే మాట చెప్పినారో ఎలక్షన్ అప్పుడు ఖచ్చితంగా అన్నీ కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. 10 లక్షలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటే దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.